ముఖ్యంగా వారు సింగంనేని మన ప్రియతమ రచయిత, రాయలసీమ ఉద్యమ నేత, నీళ్ళ కోసం గొప్ప రాయబడినటువంటి సింగంనేని నారాయణ గారి యొక్క వారు అల్లుడు పడవి పల్లె. మన ఈరోజు సింగంనేని గారు, చిలుకూరు దేవపూర్తి గారు వారు స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. రాయలసీమ నీళ్ళ కోసం, రాయలసీమ ప్రజలకు యువతకు ఉపాధి కోసం ఉద్యమింపు చేస్తున్నాం. అందులో భాగంగానే మన వెంటే దగ్గుబాటి ప్రసాద్ గారు ఎంతో ఆత్మీయంగా పలకరించారు. మాకు వరుసగా ఈ మధ్య చాలా మంది సింగరేణికి కొడుకులాంటి కాబట్టి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయినప్పటికీ మనం చాలా మందికి బాగుతాడు అనే మానవ సంబంధాల గురించి సింగరేణి సార్ చెప్పేవారు కాబట్టి ఎంత ఆత్మీయంగా బాబంటే ఎంత ఆత్మీయంగా విషయం చేసుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మేము సార్కి అనుభవం ప్రసాద్ బాబాని పుచ్చుకుంటాం. మేము సింగరేణి సార్ని వాళ్ళని చూసుకుంటాం. సింగరేణి ఆశయాల కోసం వారు దళాన్ని శాసనసభలో వినిపించి రాయలసీమకు, అనంతపురానికి, రైతాంగానికి వేరు చేస్తారని చెప్పేసి భావిస్తూ ఈ సమావేశాన్ని మనం ఆయన ఆహ్వానిస్తున్నాం. పక్కనే మరి కాలు శ్రీనివాస గారు కూడా వస్తున్నారు, వారు కూడా రిసీవ్ చేసుకున్నాం. అంతేకాకుండా ఇంకా రాజకీయ పార్టీలు కూడా అప్పుడు వస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ వినిపించి రాయలసీమ సమస్యల పట్ల సంఘీభావాన్ని ప్రకటించడానికి వస్తుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఆహ్వానిద్దాం. ఇప్పుడు ముఖ్యంగా రామ్కుమార్ సార్ గారు రాయలసీమ నేపథ్యాన్ని గురించి, సమస్యల గురించి వారికి దగ్గుబాటి ప్రసాద్ గారికి వివరిస్తారు.